గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు కూల్చుతున్న ప్రభుత్వానికి పేదల ఇండ్లు కూల్చే హైడ్రాకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కనిపించడం లేదా అని నిలదీశారు జాగృతి అధ్యక్షురాలు కవిత. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని మూసీ సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు దగ్గర ఆందోళనకు దిగారు కవిత. మూసీని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారంటూ స్థానికులతో కలిసి నిరసన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మూసీపై ఆక్రమణలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బుల్డోజర్లు తెచ్చి వెంచర్ను కూల్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు. 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసీ నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక 6 నెలలు ఆపినరు. తర్వాత ఆమ్యామ్య తర్వాత మళ్ళీ వర్క్ స్టార్టెడ్. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, న్యాయం అందరికి ఒకటే ఉండాలి.